ఇక ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన సాక్షి, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టింది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఏసీబీ నోటీసులను జారీ చేసింది. ఇక వచ్చే వారం గుంటూరులో ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన సాక్షి, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ వ్యవహారంపైనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఏసీబీ నోటీసులను జారీ చేసి వచ్చే వారం గుంటూరులో ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది.